సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పదే పదే విచారణకు రావాలంటూ అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. 4 రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరయ్యారు సీదిరి అప్పలరాజు. మరో కేసులో మళ్లీ విచారణకు రావాలంటూ తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పదే పదే విచారణకు రావాలంటూ అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. 4 రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరయ్యారు ఆయన. మరో కేసులో మళ్లీ విచారణకు రావాలంటూ సీదిరి అప్పలరాజుకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సునీల్. చెప్పండి, ఎందుకని వరుసగా ఎక్కడలేని కేసులు ఒకేసారి బయటకు వచ్చాయనేది అర్థం చేసుకోవచ్చు. సీదిరి అప్పలరాజు ఏమన్నా మాట్లాడారా ఈ అంశానికి సంబంధించి? వివరాలేంటి? గత 5 రోజుల క్రితం అప్పలరాజు హాజరైనప్పుడు మాట్లాడారు. అయితే పదే పదే విచారణకు హాజరవ్వాలంటూ అప్పలరాజుకు పోలీసులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నోటీసులు అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో నోటీసులకు స్పందించిన మాజీ మంత్రి అప్పలరాజు విచారణకు హాజరయ్యారు. అయితే పదే పదే ఏదో ఒక కేసులో గత సంవత్సరం క్రితం పెట్టిన కేసులో ఒకసారి, మళ్ళీ గత 2 నెలల క్రితం పెట్టిన కేసులో ఒకసారి అంటూ ఏదో విధంగా అప్పలరాజును వేధించడంలో భాగంగా ఈ విచారణకు పోలీసులు పిలుస్తున్న పరిస్థితి. 4 రోజుల క్రితం కూడా విచారణకు హాజరైన అప్పలరాజును మొత్తం 8 గంటలకు పైగా పోలీసులు విచారించిన పరిస్థితి నెలకొంది. ఇంకా తాజాగా మళ్ళీ విచారణ నేపథ్యంలో నోటీసులు ఇచ్చారు. అయితే అక్రమ మద్యం కేసులో ర్యాలీ చేపట్టిన మాజీ మంత్రితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు పలాసలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పోలీసులు అనుమతి తీసుకోలేదు అని ఆరోపిస్తూ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమ మద్యం సంబంధించి ఆందోళన చేపట్టినా కేవలం పలాసలో మాత్రమే ఏదైతే పోలీసులు నోటీసులు ఇవ్వడంపై చర్చనీయాంశంగా మారింది. కొంత పోలీసుల తీరుపై కూడా వివాదాస్పదంగా మారిన పరిస్థితి. అంటే ప్రభుత్వం లేదా పోలీసుల రాడార్ లోకి సడన్ గా మాజీ మంత్రి అప్పలరాజు ఎందుకు వచ్చారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది సునీల్. వాస్తవానికి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ఏదైతే మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు అప్పలరాజు కూడా స్పందించి స్థానికంగా ఏదైతే రాజకీయం చేయకుండా ఎవరైతే గాయపడిన భక్తులు ఉన్నారో భక్తులకి క్షతగాత్రులకి వెంటనే సహాయ సహకారాలు అందించారు. ప్రథమ చికిత్స చేయించి అంబులెన్స్ లో అయితే హాస్పిటల్ కి తరలించేందుకు తన వంతు సహాయం చేశాడు. స్వయంగా డాక్టర్ అవడంతో అయితే సకాలంలో ఆదుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్పలరాజుకు పార్టీలకు అతీతంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం అప్పలరాజుకు వచ్చే పేరును చూసి వారవలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. బిందు రైట్ సునీల్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.